హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కళ్ళ ముట్టడి అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు రాజపుత్ర స్థానంలో అనేకమైన చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి. అటువంటి వాటిలోదే మీవార్ అనే సంస్థానం. మీవార్కు ముఖ్య పట్టణం చిత్తూరు. మీవార్ను పాలించే రాజులు రాణాలు. అటువంటి వారిలో ఒకడు రత్నరాణ. రత్నరాణకు తన పదవితో తృప్తి కలగలేదు. ఇరుగు పొరుగు రాజులను అందరినీ వశం చేసుకోవాలని, వాళ్ళ వద్ద కప్పం వసూలు చేసి చక్రవర్తిని అనిపించుకోవాలని బుద్ధి పుట్టింది. పుట్టగానే మీరంతా వచ్చి నాకు పాదాక్రాంతులై కానుకలు చెల్లించి వెళ్ళండి అంటూ వారందరికీ రాయబారాలు పంపించాడు. చిత్తూరుకు 60 మైళ్ళ దూరంలో బూందీ కోట అనే కోట ఉంది. బూందీ సంస్థాన ప్రభువు సురాజమల్లుడు చాలా పరాక్రమశాలి. చిత్తూరు నుంచి వచ్చిన రాయబారి తన మాటలు చెప్పగానే తోక తొక్కిన తాచులా లేచాడు సురాజమల్లు. రాయబారి హడలిపోయాడు. వెనక్కు తిరిగి చూడకుండా తిరుగుదారి పట్టిపోయి జరిగినదంతా పూసగుచ్చినట్లు రాణాకు మనవి చేశాడు. రాణా మండిపడ్డాడు. బూందీ కోటపైకి దాడికి వెళ్లడానికి సైన్యాలను సిద్ధం చేయవలసిందని ఆజ్ఞాపించాడు. బూందీ ప్రభువు చాలా బలవంతుడు. అతని సైన్యంలోని ప్రతి రాజపుత్రుడు గొప్ప పౌరుషవంతుడు. అటువంటి వాడితో కయ్యం పెట్టుకోవడం పనికిరాదు అని అనేక విధాలుగా రాణాకు చెప్పి చూశారు సంస్థానంలోని మంత్రులు, సేనాధిపతులు కూడా. కానీ ఎవ్వరి మాట రాణాకు చెవికెక్కలేదు. అందరి సలహాలను తోసిపుచ్చి సైన్యాన్ని వెంటబెట్టుకుపోయి బూందీ కోటను రాణా వెంటనే ముట్టడించాడు. రత్నరాణా కొలువులో లాలాజీ అనే పేరు గల రాజపుత్రుడున్నాడు. అతను బూందీ కోటలో పుట్టినవాడే. బూందీ ప్రభు అయిన సురాజమల్లునితో అతనికి కూడా చుట్టరికం ఉంది. అయితే ఏదో సందర్భంలో మాట పట్టింపు రావడం వల్ల లాలాజీ కొంతమంది సైనికులను తన వెంట పెట్టుకొని బూందీ పట్టణం వదిలిపోయి రాణా కొలువులో కుదురుకున్నాడు. రాణా బూందీ కోటను ముట్టడించడానికి వెళ్ళినప్పుడు లాలాజీ చిత్తూరులో లేడు. ఎందుకంటే సైనికులతో సహా ఫలానా గ్రామానికి వెళ్ళి పన్ను వసూలు చేసుకోమని అతన్ని రాణాయే స్వయంగా ఎక్కడికో పంపాడు. తనకు ఇట్టే వశమైపోతుంది కదా బూందీ కోట అని అనుకున్నాడు రాణా. కానీ బూందీ ప్రభు ఆయన సురాజమల్లుడు బలవంతుడు, పైగా చతురుడు. ఫలానా రాణా తన పైకి దండెత్తి వస్తున్నాడనే వార్త తెలిసి తెలియడంలోనే చకచకమంటూ గొప్ప ఏర్పాట్లు కొన్ని చేశాడు. 1 సంవత్సరం పాటు రాజకుటుంబానికి పరివారానికి సరిపడ్డ భోజన సామాగ్రితో కోట నింపేసి తలుపులు ముగించేశాడు. రత్నరాణ సేనలతో సహా కోట బయట ఉండి ఇదంతా చూడగా ఏమీ చేయలేక ఆలోచనలో పడ్డాడు. ఎత్తైన కోట గోడలు, లోతైన కందకాలు దాటిపోదామా అంటే ఎంత మాత్రం వశం కాలేదు. ఇలా ఉండగా కోటపై నుండి బాణాలు, బండరాళ్ళు, వేడి వేడి చమురుదారలు వచ్చి పడ్డంతో కిందనున్న సైనికులు నాశనం కాజొచ్చారు. ఈ స్థితిలో రాణా బందీకోట వశం కావాలి, అప్పుడు నేను భోజనం చేయాలి అని ప్రతిజ్ఞ కూడా పూనాడు. ప్రతిజ్ఞ పూనినంత మాత్రాన కోట వశమవుతుందా? పరిస్థితిలో మార్పు ఏమీ కనపడలేదు. కోట అతనికి వశం కాలేదు. రాణా భోజనం కూడా చేయలేదు. మంత్రులు, ముఖ్యోద్యోగులు కలిసి ఎన్నో విధాలుగా రాణాను భోజనం చేయమని కోరారు. ఎంత బతిమాలినా అతను పట్టు విడవలేదు. రాణా అలాగే భీష్మించు కూర్చున్నాడు. రోజులు గడిచిన కొద్దీ రాణాకు శరీరంలో నీరసం ఎక్కువ అవుతూ వచ్చింది. చివరికి రాజ్యంలో ప్రతి వారికి మా రాణాకు ఎలా నచ్చజెప్పడం, ఆయన్ని ఎలా బతికించుకోవడం అనే ఆత్రత పట్టుకుంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రికి ఒక ఆలోచన వచ్చింది. ప్రభు, తాము మాట తప్పని మానధనులని లోకానికి తెలుసు. ఈ సందర్భంలోనైనా మీరు ఇప్పుడు మాట తప్పక్కర్లేదు. అందుకు ఒక పని చేద్దాం. ఏమిటి అంటే, మనం తక్షణమే మన చిత్తూరు నగరానికి మరలిపోదాం. ఇటువంటిదే అక్కడ ఒక కోట కట్టిద్దాం. దానికి బూందీ కోట అని పేరు పెడదాం. దాన్ని మనమే ముట్టడించి వశం చేసుకుందాం. ఇలా చేస్తే రాజు ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉంటుందని నా ఉద్దేశం అన్నాడు. ఈ ఉపాయం రాణా మనసుకు బాగా నచ్చింది. మరో ఆలోచన లేకుండా సైన్యాల్ని తిరుగుదారి పట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ చిత్తూరు నగరం చేరుకున్నారు. ముఖ్యమంత్రి సలహా ప్రకారం అప్పటికప్పుడు ఒక చిన్న కోట కట్టారు. దాని సింహద్వారం మీద బూందీ కోట అనే అక్షరాలు చెక్కించారు. రాత్రికి ఆగి తెల్లవారుగానే మంత్రి కోటను ముట్టడించండి, వశం చేసుకోండి అని హెచ్చరించాడు. ఆ రాత్రికే
లాలాజీ వెళ్ళిన పని పూర్తి చేసుకుని తన పరివారంతోనూ సైన్యంతోనూ చిత్తూరుకు తిరిగి వచ్చాడు. వచ్చేసరికల్లా అక్కడ కనబడుతూ ఉన్న చిన్న కోటను చూసి ఇది ఏంటి అని అడిగాడు. సంగతి సందర్భాలంతా విని ఏడ్చినట్టే ఉంది రాణా పాలన అనేశాడు. తెల్లవారగానే రాణా సేనాధిపతి 4 ఏనుగులను 25 గుర్రాలను కొద్దిగా సైన్యాన్ని తీసుకుని నకల బూందీ కోటకు వెళ్ళాడు. కోటను ముట్టడించినట్లు నటించి అట్టహాసంగా కందకాలు దాకటండి, కోట గోడలు ఎక్కండి అంటూ పెద్ద కేకలతో కోలాహలం చేయసాగాడు. మితిమీరిన ఉత్సాహంతో సైనికులు రాజాదిరాజుకు జై, రత్నరాణాకు జై అని జేజేలు కొట్టి కోట గోడలు ఎక్కడం ప్రారంభించారు. కానీ తలవని తలంపుగా పైనుంచి బాణాలు వచ్చి ఎక్కడి వాళ్ళు అక్కడే కందకాల్లో పడిపోతున్నారు. ఏంటిది, లోపలున్నది ఎవరు, కళ్ళ ముట్టడి అని తలచి మనం దాడి సాగిస్తుంటే నిజంగానే ఇంతమంది జనాన్ని చంపేశారా ఎవరో ఒక్కసారిగా అంటూ ఆశ్చర్యపోయాడు రాణా సేనాధిపతి. తెరవండి తలుపులు, లోపల ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడే కానీ పాషాణాల వంటి ఆ కోట తలుపులు తెరవడం అంటే మాటల. చచ్చి చెడి ఎలాగో సాధ్యం చేసుకొని రాణా సైనికులు కోట తలుపులు తెరిచారు. తలుపులు తెరిచిన లోపలికి చొరపడడానికి ఎంత మాత్రం వీలు కాలేదు. ఎందుకంటే ఒక 100 మంది సైనికులతో లాలాజీ ద్వారం వద్ద అడ్డు నిల్చొని వారిని అటకాయిస్తూ ఉన్నాడు. లాలాజీని చూడ్డంతోనే రాణా సైన్యాధిపతి మండిపడ్డాడు. ఏమోయ్ వీరుడా, కోరి మరణం తెచ్చుకుంటావా అని హెచ్చరించాడు ఉరుముతూ. చావంటే భయపడే రాణావారి సేనాధిపతులకే ఆ భయం, మాకు కాదు అన్నాడు లాలాజీ ధీమాగా. బూందీ కోట వశం చేసుకోలేక చేతకాని దద్దమ్మల్లాగా తిరిగి వచ్చి ఇక్కడ సిద్ధమయ్యారా? పిరికి పందలు, రోషం పంతం ఉంటే పోయి ఆ కోటను వశం చేసుకోవాలి, ఇదేం పని అనేసరికి అంతా నిశ్చేష్టులయ్యారు. ఇంతకీ నేనెవరన్నా తెలుసా? బూందీ వంశస్థుణ్ణి. కల్లో అయినా మా బూందీ కోటకి ఇటువంటి అవమానం జరిగిందంటే నేను ఒప్పుకోను. అందుకే ఈ కోటలో ప్రవేశించాను. దీన్ని కాపాడడానికి నిశ్చయించుకున్నాను. రండి, ఎవడొస్తాడో రండ్రా. బూందీ వంశస్థులంటే ఎలాంటి వాళ్ళు నా ప్రతాపం చూపిస్తా అని అంటూ తొడక్కొట్టి మీసం దువ్వాడు. లాలాజీ సేనలకి మీవార్ సేనలకి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. లాలాజీ సైనికులు కొద్దిమందే అయినా అతి పౌరుషంతో పోరాడి మీవార్ సైనికులను ఎంతో మందిని అవలేలగా వీరస్వర్గానికి సాగనంపారు. కోట వశమైంది అనే వార్త తెలియగానే ముద్ద నోట్లో పెట్టుకుందాం అని విస్తరి ముందు కూర్చున్న రత్నరాణ ఇప్పుడు ఈ వార్త తెలియగానే తన అవివేకానికి తననే నిందించుకున్నాడు. కళ్ళ ముట్టడిలో అయిన బూందీ కోటకు అవమానం కలగడం అనేది సహించని లాలాజీ అభిమానాన్ని రాణా ఎంతగానో మెచ్చుకున్నాడు. పైగా బూందీ వంశస్థులతో ఇంకెప్పుడు కయ్యానికి కాలు దువ్వకూడదు అని ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.